మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ గురు సంచార స్థితి జరుగుతూ ఉండినప్పుడు ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవ్వడం వలన ఒకవైపు ఏలనాటి శని గురుదోషము సకల దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ఈ యొక్క మీనరాశి జలరాశి. అందులో శని భగవాను ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక మంచిదే, కానీ అక్కడ వాతావరణము